అరకు బొంగు బిర్యానీ. రీసెంట్‌గా అరకు వెళ్ళా. అక్కడ బొంగు బిర్యానీ అండ్ చికెన్ ఎలా చేస్తారు? ప్రైస్ ఎంత? టేస్ట్ ఎలా ఉంది? అంత వర్తా కాదని జెన్యూన్‌గా వీడియోలో చెప్తా. నార్మల్‌గా మనం ఇంట్లో బిర్యానీ ఎలా చేస్తామో అలాగే 70 ఆర్ 80% కుక్ అయ్యే వరకు నార్మల్‌గానే చేస్తారు. ఇక్కడ వరకు సింపుల్. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ బ్యాంబూ పీసెస్‌లో ఆ 80% కుక్ అయిన మ్యాటర్ అంతా కూడా కొంచెం కొంచెంగా ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఇలా. ఆ తర్వాత ఇలా ఈ ఆకులతో వాటిని టైట్‌గా క్లోజ్ చేస్తారు లీక్ అవ్వకుండా. అప్పుడు ఇక పొయ్యి మీద పెట్టి మంటల్లో కాల్చడమే. అప్పుడు రిమైనింగ్ 20, 30% ఇంకా ఈ బొంగు టేస్ట్ మిక్స్ అయ్యి బొంగు బిర్యానీ తయారవుతుంది. సేమ్ బొంగు చికెన్ ప్రాసెస్ కూడా ఇంతే. పార్సల్ అయితే ఇలా కాలిపోయిన బొంగుతో సహా ఇలా న్యూస్ పేపర్ పార్సల్ చేసి ఇస్తారు. నార్మల్‌గా అయితే మాత్రం ఇలా తీసిస్తారు. ఇక ప్రైస్ ఎంత చెప్పే ముందు టేస్ట్ విషయానికొస్తే చీకులు బాగున్నాయి. అదే కబాబ్స్. బొంగు చికెన్ కూడా పర్లేదు బానే ఉంది. కానీ బిర్యానీ మాత్రం చాలా డ్రైగా ఉంది. చూస్తే మీకే అర్థమవుద్ది. మరి మేము రాంగ్ ప్లేస్‌లో తిన్నామేమో. ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గొంతులో దిగినంత పొడిగా ఉంది. ఇక్కడ కచంబర్, రైతా, దాల్చా ఇలాంటివి కూడా ఇవ్వరు. సో వాటర్, కూల్ డ్రింక్ వీటి హెల్ప్‌తోనే తిన్నాం. ఇక వీళ్ళు మా ఫ్రెండ్స్. ప్రైస్ అయితే ఒక బొంగులో చికెన్ బిర్యానీ వచ్చేసి ₹500. హాఫ్ కేజీ బొంగులో చికెన్ ఏమో ₹300. సో అయితే మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.